మోడీ గారు విన్నారు, చెప్పారు మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మిమ్మల్ని వెతికి వేటాడి కాళికామాత మాదిరిగా నేను మిమ్మల్ని అంతం చేస్తానని నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఆ చెప్పిన మాట ప్రకారంగా మనం ఆపరేషన్ సింధూని ప్రారంభం చేసి త్రివిధ దళాలు మరియు దానిలో ముఖ్యంగా ఖురేషీ గారి నాయకత్వం, ఒక పక్క సింగ్ గారి నాయకత్వం చేసి ఎవరైతే వీర వనితల్ని వాళ్ళ భర్తల ముందు చంపారో అదే వీర వనితల నాయకత్వంలో 9 టెర్రరిస్టు స్థావరాలని 80 మంది టెర్రరిస్టుల్ని నిర్దాక్షిణ్యంగా చంపబడడం జరిగింది. అదే రకంగా మనం ఆలోచించాలి. భారతదేశంలో ఔన్నత్యం ఏంటి, నరేంద్ర మోడీ గారి మంచితనం ఏంటంటే దానిలో ఒక్క పాక్ స్వదేశీయుడు కూడా లేరు, కేవలం టెర్రరిస్టు మాత్రమే చంపేయబడింది. ఎవరైతే జైష్ అహ్మద్ మజూర్ ఉన్నారో వారి కుటుంబం కూడా చంపబడింది. అతను 2000లో అసెంబ్లీలో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ అటాక్ కు, పార్లమెంట్ అటాక్ కు, అలాగే మన ఎయిర్ ఫోర్స్ మీద కూడా అటాక్ కు మూల కారణం. మనం ఎప్పుడైతే ఒక విమానాన్ని హైజాక్ చేసి అతన్ని వదలమంటే భారతదేశం 99లో వదిలింది. అతను ఇన్ని స్థాయి పనులు చేస్తున్నారు. దీనికి పాకిస్తాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా, జైష్ అనే సంస్థ, తర్వాత ఈ సంస్థలన్నీ కలిపి నిర్దాక్షిణ్యంగా మన కాశ్మీరీ ప్రజలు చంపబడింది. దానికి కారణం ఏంటంటే ఈ రోజు కాశ్మీర్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది, గత సంవత్సరం 2 కోట్ల మంది భారతీయులు టూరిస్టులుగా కాశ్మీర్కి వెళ్లారు. అక్కడ అభివృద్ధి ముందుకు వస్తా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరుగుతా ఉంది, డెవలప్మెంట్ జరుగుతా ఉంది. దీన్ని అన్ని చూసి అరే ఎప్పుడైతే కాశ్మీర్ ముందుకు వెళ్ళిపోతుందో మన టెర్రరిజానికి వాడుకునే కాదని పాకిస్తాన్ ఈ దుశ్చర్యకు ముందు పడింది. వారికి ప్రతీకారంగా, వారికి గుణపాఠంగా మోడీకి చెప్పు అంటే మోడీ గారు కాళికామాత మాదిరిగా ఆయన కాలిని వేసి భస్మం చేసేశారు. కాళికామాత ఈ రకంగా మనం చేసిన ఆ గుణపాఠానికి మన త్రివిధ దళాలకు కూడా వందనాలు తెలియజేస్తూ, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కూడా బలపరుస్తూ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలని, ఇలాంటి ప్రధాని, ధైర్యమైన ప్రధాని భారతదేశానికి ఎంతన్నా కావాలని మేము చెప్తూ ఈ రోజు పరిగి మండలంలో అన్ని కుల సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, మా ఎన్డీఏ మిత్రపక్షాలు కూడా కలిపి చేయడం. అదే రకంగా మన సత్యసాయి జిల్లా ముద్దుబిడ్డ, మన ఆంధ్ర రాష్ట్రం ముద్దుబిడ్డ మురళీ నాయక్ కూడా 14 మందిని నిరోచితంగా పోరాడి వాళ్ళని చంపబట్టారు. వాళ్ళకి చెప్పాడంటే ఆయన, నేను ఆ రోజు చనిపోయినా భారతదేశం అంతా జెండాను పైన వేసుకుని చనిపోతానని చెప్పాడు ఆ అబ్బాయి. అంటే అతనిలోని దేశభక్తి ఎలాంటిది తెలుస్తుంది. అతన్ని చూస్తుంటే, అతని అంత్యక్రియలు నేను వెళ్ళాను, అతన్ని చూస్తుంటే ఒక భగత్ సింగ్ కూడా గుర్తుకొస్తారు. చివరిగా ఇదే పాకిస్తాన్ మనకి ఏమేమైతే అటాక్ చేసిందో మనం చూసాం. కార్గిల్ యుద్ధంలో కూడా చూసాం. కార్గిల్ యుద్ధంలో కూడా ఎంతో మంది సైనికులు చనిపోయారు. ఆ కార్గిల్ యుద్ధంలో కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎంత ప్రపంచం నుంచి ఎంత ఎన్ని ఫోర్స్ వచ్చినా కూడా నిలబడి కార్గిల్ యుద్ధం గెలిచారు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.